వర్ధనపేట నియోజక ప్రజలకు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే గత చిరకాల వాంఛగా ఉన్న వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకు క్లియరెన్స్ ఇవ్వడం, చక్కచక్క పనులు జరగడం, ముఖ్యంగా మా యొక్క ముఖ్యమంత్రి గారికి నేను మా నియోజక ప్రజల తరఫు నుండి మరియు అలాగే వరంగల్ తరఫు ప్రజల నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమ్మడి జిల్లా అందరం కూడా, అంటే అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి, అలాగే మినిస్టర్ అయిన సురేఖ గారితో, అలాగే సీనియర్ నాయకులతో అందరితో కలిసి ఎంపీ గారిని కూడా ఇందులో వారు కూడా భాగస్వాములు కావడం, పలుమార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి ఎయిర్పోర్ట్ విషయంలో అనుమతుల కోసం వారు చేసిన ప్రయత్నాలతో ఈరోజు ప్రభుత్వం నుండి క్లియరెన్స్ రావడం చాలా హర్షణీయం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు తిమ్మాపురం గ్రామం దగ్గర విజయవేడి సభలో నన్ను ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉండి నాగరాజును పిలిపిస్తే తప్పనిసరిగా మీ యొక్క చిరకాల వాంఛ అయిన మామూలు ఎయిర్పోర్టు తీసుకురావడానికి శాశక్తిలో పనిచేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ కడియం కావ్య గారిని కూడా వారి యొక్క సభలో మాట్లాడుతూ తప్పనిసరిగా అనుమతులు తీసుకొస్తామని పట్టుదలతో ముఖ్యమంత్రిగా ఉండి వాగ్దానాలు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ రావడం, భూసేకరణకు కూడా అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారిని కానివ్వండి, లేక నాయన్ నారాయణ రెడ్డి కానివ్వండి, సమిష్టిగా దండ సత్యనారాయణరావు గారు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారితో వెళ్లి పలుమార్లు ఈ యొక్క ఎయిర్పోర్ట్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం, వారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధతో జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి క్లియరెన్స్ తీసుకురావడం, గవర్నమెంట్ కు నచ్చజెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ కు నచ్చజెప్పి తేవడం చాలా గొప్ప విషయం. సో తలమాణిక్యం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ రాబోతుంది. చాలా రోజుల నుండి సుమారుగా 60 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకు కళలు సాకారం కాబోతుంది. కాబట్టి మన అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ ఎమ్మెల్యే నాగరాజు వర్ధనపేట.